వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు. వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు యువత ముందుకు రావాలన్న బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం సాగించాలని పిలుపు. భద్రాచలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటన. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. హన్మకొండ జిల్లా కాజీపేటలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర. హజ్రత్ సయ్యద్ షా దర్గాలో ప్రత్యేక పూజలు. డీటెయిల్స్ చూస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు. స్వామి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు. पानी में शिखर आला शिखर से दैट इज कलर विजिबल क्या निकरा देवा గురుగారు స్వామి 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 అయ్యో పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు యువత కంకణబద్దులవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్లోని ఆ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మేడిశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో 50 మంది యువకులు కరీంనగర్లో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ యువకులకు పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం సాగించాలని సూచించారు. పేద ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కేసీఆర్ కుటుంబం ఇక్కడ తెలంగాణ ఉన్న రోజు వైఆర్ఎస్ ఎందుకంటే కుటుంబానికి కమిషన్ లేకపోతుంది. సిగ్గున్నారు కొంచెం నోరా మోరా అర్థం కాదు. మొన్న ఒక ఆర్టీఏ కార్యకర్త ఆర్టీఏ కింద లెటర్ పెట్టారు. వైఆర్ఎం ఫ్యాక్టరీకి సంబంధించి మీ విధి విధానం చెప్పి ఒక లెటర్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది.
6 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం విజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వని చెప్పన్నాం, డిపిఆర్ ఇవ్వని చెప్పన్నాం, ఇంతవరకు ఇస్తలేరు. మరి దానివల్ల ఆగిందా, దీనివల్ల ఆగిందా? మరి వీళ్ళు అయ్యా అని చెప్పిండు. మీ అయ్యా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు? కేంద్ర ప్రభుత్వం కోర్టుగా తీసుకోవాలనే కేంద్ర ప్రభుత్వం సహకరించినా తెలుస్తాను ఎదురెత్తలేడు. జిందాల్ కలవడంలో అంతరమైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లేకపోతే ఎందుకు స్పందిస్తలేరు మీరు? ఇక అలవాటు ఇలా ఏంటంటే ఒకసారి బయ్యారం అంటారు, ఒకసారి కేంద్రం నిధులు అంటారు. కేంద్రం నిర్వహించడంలో మన నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్పష్టంగా పూర్తిగా వీళ్ళే సవాల్ చేశారు. ముఖ్యమంత్రి సవాల్ చేశారు, సిద్ధమని రాజమని సిద్ధమని చెప్పి ఏడా మర్చుకోవడం మనం ప్రతి మన సవాల్ స్వీకరించడం. ఎందుకు మర్చుకోవడం ప్రతి మనం ముఖ్యమంత్రి తీసుకుంటాడు? ముగను పెడితే సవాల్ చేస్తే ఆ సవాల్ స్వీకరించు, టైం డేట్ ఇచ్చేదేమని చెప్పినాం. ఎందుకు మర్చుకొని ఉండవు పోయి ఎందుకు చేతనెత్తలేరు అంటే 100 సార్లు అబద్ధాన్ని చెప్తూ నిజం అనుకుంటానికి వాళ్ళ భ్రమలు ఉన్నారు. నిన్నొకైనా మాట్లాడు, ఆయన నోరే అబద్ధాలు మంత్రి అంటే నోరు చేస్తే అబద్ధాలే. లేకపోతే మీటర్ల గురించి మాట్లాడాలి, మీటర్ల మోటార్లకు మీటర్లు అన్నారు. ఎన్నికలు వస్తాను ఇది హుజాబాద్ ఎన్నికలు అలా అయిపోయింది. ఈ హుజాబాద్ ఎన్నికల్లో, దుబాక ఎన్నికల్లో, నాగార్జునసాగర్ ఎన్నికల్లో, మునుగోడు ఎన్నికల్లో, హుజూర్ నగర్ ఎన్నికల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తే కూడా బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు ఉంటారు. మరి ముఖ్యమంత్రి చేతగానోడా? ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉందా? నేను స్పష్టం చేసిన లేఖ చూపెట్టాను నేను. కేంద్ర ప్రభుత్వం యొక్క నూతన పాలసీ ఇది. దీనిలో ఎక్కడ కూడా మోటార్లకు మీటర్లు పెట్టుకొని ఎక్కడ లేదు. మొత్తం చదివి వినిపించిన అన్ని మూసుకున్నారు. మనకు 1 సంవత్సరం దాకా అన్ని మూసుకున్నారు. మన సడిచి నేను ఏమంటున్నా అంటే నేను సవాల్ చేస్తున్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి. ఇంపార్టెంట్ విషయం అన్నా, మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందా రాయలేదా? చలో సవాల్ స్వీకరించమని చెప్పండి. దమ్ముంటే లేఖ రాసిందా రాయలేదా? మోటార్లకు మీటర్లు పెట్టేది వాళ్ళే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి. మీటర్లు పెట్టద్దు అని చెప్పి ఎక్కడ కేంద్ర మీటర్లు పెట్టడం ఎక్కడ చెప్పలే. చదివి వినిపించిన మేము మోటార్లో మీటర్లు పెడతాం, మాకు లోన్ ఇవ్వని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి మీటర్లు పెట్టేది వాళ్ళ మేమా? అంటే ముఖ్యమంత్రిని కాదనే మేము వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి అన్ని మోటార్ల కానీ మీటర్లు పెట్టారా? భద్రాచలంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, నాలుక చీరేస్తామని హెచ్చరించారు. కొందరు నాయకులు కార్యకర్తలకు డబ్బాస చూపి వలలో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. భద్రాచలంలో బీఆర్ఎస్ గెలుస్తుందని కాంగ్రెస్ చేసిన సర్వేలో తేలిందని ఆయన అన్నారు. రేగా కాంతారావు మాట్లాడుతూ ఎన్నికల హడావుడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైందని, బీఆర్ఎస్ పార్టీలో పోటీలు తట్టుకోలేక బయటకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భద్రాద్రి రాముడు నడియాడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా వారికి నీతి నిజాయితీ ఏంటనేది తెలుసు. ప్రజలందరూ కూడా, ప్రజానికానికి అందరూ కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తో పాటుగా రైతాంగానికి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు, అదేవిధంగా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, అనేక పథకాలు ఈరోజు ప్రతి ఇంటికి ఏదో ఒక రూపాన మరి సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నటువంటి తరుణంలో యావత్ దేశమే తెలంగాణ వైపు, కేసీఆర్ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరో కొంతమంది పార్టీని వీడినంత లోపల పార్టీకి ఏమి నష్టం జరగదని చెప్పేసి దాన్ని చూసి మీరు 150కి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా లక్ష్యం లేనటువంటి వాళ్ళు, అధికారమే పరమావధిగా పనిచేసేటువంటి వాళ్ళు, వారిని నమ్ముకొని పార్టీ మారితే గోదావరిలో దున్నపోతుని పోగబట్టుకొని గోదావరి దాటిన సొంతం అవుతుంది. అది ఏమవుతుందో ఎప్పుడు ముందుతో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మంచి నాయకత్వం ఉన్నటువంటి, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ
మళ్ళీ రేపు 2023లో కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని మూడోసారి మళ్ళీ గెలుచుకొని మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా 100కు 100% 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి మాకు రిపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఇటు కాకుండా పోయిన తర్వాత ఇప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా గందరగోళ పరిస్థితి పడాల్సినటువంటి అవసరం లేదు. ముక్కుసూటిగా చెప్పండి, ఎందుకంటే పార్టీలో ఉండే వాళ్ళు ఉండొచ్చు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అబ్దుల్ బ్యాబనీ రహమతుల్లా ఆలయ దర్గాను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన వెంట కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో భార్య వేధింపులు కలకలం రేపింది. ఈపూరు మండలంలోని అగ్నిగుండాలకి చెందిన లక్ష్మి అనే మహిళకి 2 ఏళ్ల క్రితం శ్రీనివాసరావుకి ప్రేమ వివాహం జరిగింది. తన భర్తకి వేరే మహిళతో వివాహం జరగడంతో భార్య న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. ఈపూర్ మండలం లక్ష్మీ భాగ్యం మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా ఆయన శ్రీనివాసరావు అండి. నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను సార్ 2 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు బాబు పుట్టాడు. ఆ బాబుకి 8వ నెల కూడా అండి. అయితే ఇప్పుడు వాళ్ళ మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు చెప్తున్నారు సార్. కానీ అది డ్రామా ఆడుతున్నారు అని అంటున్నారు. నాకైతే తెలియదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు న్యాయం జరగట్లేదండి. సిఐ గారి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు. డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకోమని మాట్లాడుతున్నారండి. ఎవరు అడిగారు సెటిల్మెంట్? ఎస్ఐ గారు వాళ్ళు. పేరు? ఎస్ఐ పేరు వెంకట్రావు. ఎవరు? ఈపూర్ ఎస్ఐ? ఈపూర్. నాకు ఆ డబ్బులు వాళ్ళ ఆస్తులు ఏమి వద్దు సార్. నా భర్త నాకు కావాలండి. నేను ఇప్పుడు ఆ బాబుని పెట్టుకొని ఎలా బతకాలి సార్? నాకు న్యాయం జరగాలండి. మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏదుపాయలలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శైలేష్, ఆర్డీఓ సాయిరాం, ఫిషరీస్ ఏడీ రజని, ఆలయ చైర్మన్ బాలగౌడ్, ఆలయ ఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంతిమయాత్రలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొని ఘన నివాళులర్పించారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తిరుపతిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైసీపీ నేతలు చాలా మంది తమతో టచ్లో ఉన్నారని, తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్, కేంద్రంలో బీజేపీలే మాకు రాజకీయ ప్రత్యర్థులని స్పష్టం చేశారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు అన్నారు. కుబేరుడు అదానీ కార్పొరేట్ మాఫియాతో ఆర్థిక అక్రమాలపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పొందుతాము. ప్రజలు ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంతా టెంపరీతో సరిపోయింది. టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ కోర్ట్స్, టెంపరీ అసెంబ్లీ అన్నిటితోటి విశ్వసనీయత కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి అని చెప్పి వచ్చినటువంటి ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఈ 2 చూసిన తర్వాత ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, పేదవాడికి చేసినటువంటి కార్యక్రమాలు డెఫినెట్గా ప్రజల పక్షాన కాంగ్రెస్ బాగున్నారు. తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100% ఈ రాష్ట్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకోబోతుంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఉన్నమాట వాస్తవం. అనేక రాష్ట్రాల్లో చూశారు మీరు, అనేక రాష్ట్రాల్లో చూశారు. 1%, 2% నుంచి అమాంతం ముఖ్యమంత్రులు అయినటువంటి ఉదంతాలు ఎన్నో ఈ దేశంలో ఉన్నాయి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరగబోతోంది సంభవం అనేటువంటి విషయాన్ని నేను చెప్పను. డెఫినెట్గా ఉనికి ఏపీలో తలపడుతున్నటువంటిది మీడియాలో తలపడుతున్నారు, ప్రజల్లో ఎక్కడా తలపట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని చాలా సంవత్సరాలు చూశారు. కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చాలా సంవత్సరాలు, కలెక్టరేట్ కూడా సొంత భవనం లేనటువంటి పరిస్థితి నాకు తెలుసు. నేను రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినప్పుడు చిత్తూరులో నేను డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చినప్పుడు చెప్పారు. సో ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తి ఏం చేశాడని ప్రజలు ఆయన్ని విశ్వసిస్తారు. క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. క్రెడిబిలిటీని కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వేళ చాలా ఊహించి ప్రజలు తీసుకొచ్చారు పేదల కోసమని. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ లీడర్సే జగన్మోహన్ రెడ్డి గారు లీడర్సు. సో 100% ఈవేళ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విసిగి వేసారిపోయారు. స్థాయిలో కానీ సెకండ్ గ్రేడ్ పొలిటీషియన్స్ అందరూ కూడా కొన్ని చోట్ల టచ్లో ఉన్నారు. ఇంకా సీనియర్ లీడర్స్ కూడా కొన్ని చోట్ల టచ్లో ఉన్నారు. సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం టైం దగ్గర చేసినప్పుడు మీకు నేను చెప్పే డెసిషన్స్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక పెక్యులర్ విషయం ఏంటంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇద్దరు ఓనామాలు దిద్దుకున్నది కాంగ్రెస్ పార్టీలోనే. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇటువంటి వాళ్ళని అందరినో తయారు చేసిన దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ అనేక మందిని తయారు చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్తాం, వాళ్ళే మా నాయకులుగా ఉంటారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నేను సున్నితంగా కూడా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని. అందరూ నాకు గౌరవనీయులే, బాగా తెలిసిన వాళ్ళే, మీడియా సంస్థల నాయకులు అందరూ. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, 4 నెలల క్రితం నాకు లేదు, 4 నెలల క్రితం లేదు. నేను చెప్తున్నా ఈరోజు రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం ప్రభుత్వాన్ని. మరి పార్లమెంట్లో కూడా 25 సీట్లలో 15 నుంచి 20 సీట్లు రావడం ఖాయమని తెలియజేస్తున్నా. పేద ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కావాలని. ఒక్కటి మాత్రం స్పష్టంగా, అంధత్వాన్ని నివారించేందుకు కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాదన్నపేట పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ అరుణ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఐఎస్ సదర్న్ డివిజన్ ప్రెస్ కాలనీలోని కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ప్రజలు ఎక్కువగా కంటి సమస్యలతో బాధపడుతున్నారని, దాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. తీసుకున్నాను. ఇంకా తక్కువ కూడా చెప్తుంది. అందుకే
లాస్ట్ టైం డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోతారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు, వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు యువత ముందుకు రావాలన్న బండి సంజయ్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం సాగించాలని పిలుపు. భద్రాచలంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటన, కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. హనుమకొండ జిల్లా కాజీపేటలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర, హజ్రత్ సయ్యద్ షా దర్గాలో ప్రత్యేక పూజలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.